అందంగా ఉన్నావే, నన్ను పరిణయం ఆడతావా అన్నాడు. అప్పుడు అన్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, నిన్ను నేను పరిణయం ఆడాలంటే నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పరిణయం ఆడతానన్నాడు. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, ఘోరశంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాడను నిన్ను నాట్యంలో పడించిన ఒక లెక్క అంటూ ఇక నాట్యంలో మునిగి తేలుతున్నాడు. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, ముని జనవందిత శివరాజా, ముని జనవందిత శివరాజా, హాలాహలధర చంద్ర కళాధర, హాలాహలధర చంద్ర కళాధర, గంగాధర హర గౌరీ మనోహర, గంగాధర హర గౌరీ నాట్యం చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరస్సును చేపెట్టుకుని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టడం చూశాడో నాట్యం ఇది ఒక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరుడిచ్చిన వరం సంగతి మర్చిపోయి పాపం తన నెత్తిన తానే చేపెట్టుకున్నాడు నాట్యం చేద్దామని. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టుకున్నాడో శంకరుడిచ్చిన వరం ప్రభావం చేత క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మమైపోయాడు. అభిషేక్